నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పాలిటిక్స్ లో పవర్ ఎంత ముఖ్యమో ఫండ్స్ కూడా అంతే ముఖ్యం. పార్టీని నడిపించేది డబ్బే. మరి మన దేశంలో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ ఏది? ఎవరి ఖాతాలోకి వేల కోట్లు వచ్చి పడుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ లేటెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లోని లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దేశంలోని టాప్ 5 రిచెస్ట్ రీజనల్ పార్టీల లిస్ట్ లో ఏకంగా 3 మన తెలుగు రాష్ట్రాల పార్టీలే ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద సంచలనం ఏంటంటే దేశంలోనే నెంబర్ 1 ధనిక ప్రాంతీయ పార్టీగా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నిలవడం. మరి ఆదాయంలో టాప్ లో ఉన్న ఖర్చులో వెనుకబడ్డ పార్టీ ఏది? ఆదాయం కన్నా అప్పు చేసి మరి ఖర్చు పెట్టిన పార్టీ ఏది? ఈ మనీ మ్యాటర్స్ పై ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. దేశ రాజకీయాల్లో డబ్బు ప్రవాహంపై ఏడీఆర్ మరోసారి సంచలన నివేదికను బయటపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 40 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయాన్ని ప్రకటించగా ఆ మొత్తం అక్షరాల 2,532 కోట్ల రూపాయలు. ఈ ఫండ్స్ లో సింహభాగం ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే పార్టీల ఖజానాకు చేరింది. ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ కాసుల వేట్లో కింగ్ ఎవరంటే తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి విపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 685.51 కోట్ల ఆదాయంతో దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ రీజనల్ పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీలన్నిటిలోకి అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా రికార్డు సృష్టించింది. బీఆర్ఎస్ తర్వాత పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 640.39 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఒడిశాలో అధికారం కోల్పోయిన బిజు జనతాదళ్ 297.81 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక మన మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమిలో చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పార్టీ ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది. టీడీపీ ఖాతాల్లోకి 285.07 కోట్లు వచ్చి చేరాయి. ఆ తర్వాత స్థానంలో నిన్నటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. వైసీపీ ఆదాయం 191.04 కోట్లుగా నమోదైంది. అయితే ఏడీఆర్ రిపోర్ట్ ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదే ఖర్చుల వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీ తన ఆదాయం నుంచి 430 కోట్లను ఖర్చు చేయకుండా మిగిల్చి సేఫ్ గేమ్ ఆడితే వైసీపీ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన స్ట్రాటజీ ప్లే చేసింది. తనకొచ్చిన ఆదాయం కన్నా ఏకంగా 55% ఎక్కువ ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే అప్పు చేసి పప్పు కూడు తిన్న చందంగా ఆదాయానికి మించి ఖర్చులు చేసిన పార్టీల జాబితాలో వైసీపీ నిలిచింది. వైసీపీతో పాటు డిఎన్కే, సమాజ్వాదీ వంటి మరో 12 పార్టీలు కూడా ఇదే బాటలో పయనించడం విశేషం. మొత్తం మీద ఈ ఏడీఆర్ రిపోర్ట్ ఒక్కటి మాత్రం స్పష్టం చేసింది: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా, రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవాలన్నా ఫండ్స్ పవర్ ఎంత కీలకమో ఆ పవర్ ను దక్కించుకోవడంలో మన తెలుగు పార్టీలు ఎంత ముందున్నాయో మరోసారి ప్రూవ్ అయింది.